నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెను. You follow the star. His name is Jesus. You shall turn the hearts of the fathers to the children, and the heart of the children to their fathers. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనాలు. కృపా కనికం గల మహారాజాను స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈరోజు దినం తండ్రి ప్రభా, ఈ విశ్రాంతి దినాన మరొకసారి తండ్రి మీ యొక్క పాదం నడిపించారు తండ్రి, స్తోత్రాలు. గడిచిన వారం నుంచి ఈ రోజు వరకు తండ్రి ప్రభా, మీరు మమ్మల్ని కాచి కాపాడారు తండ్రి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి ఈ రోజు దినం ప్రపంచం మొత్తం తండ్రి మీరు మహిమ పొందుతున్నారు ప్రభా, స్తోత్రాలు. తండ్రి ఈ స్థలంలో కూడా మీరు మహిమ పొందమని మేము వేడుకుంటున్నాం. ఒకరిద్దరు నా నామంలో ఎక్కడ కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని అంటున్నావు తండ్రి, మీకు వందనాలు ప్రభా. మరి ఈ స్థలంలో మీరుండి ఈ కార్యక్రమాన్ని మీరే జరిపించమని వేడుకుంటున్నాం. ఇప్పటి వరకు తండ్రి పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా, స్తుతివాక్యం ద్వారా మీరు మహిమ పొందారు తండ్రి, స్తోత్రాలు. ముందున సమయాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం. వాక్య పరిచర్యలో మీరే మాకు తోడై ఉండండి తండ్రి ప్రభా. మీ యొక్క జ్ఞానాన్ని మాకు దయచేసి తండ్రి, మీ యొక్క మాటను మేము నేర్చుకోవడానికి మీరు మా కృప చూపమని కోరుకుంటూ, వచ్చిన ప్రతి బిడ్డని మీ చేతికి అప్పగించుకుంటూ, నన్ను నేను మీ చేతికి అప్పగించుకుంటూ, క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. తండ్రిని దేవుని స్తుతిస్తూ కూడి వచ్చిన మీ అందరు కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దైవ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. జ్ఞానుణ్ణి కించపరచుటకు దేవుడు అజ్ఞానుల్ని ఏర్పరచుకున్నానని అంటున్నాడు. ధనవంతుల్ని సిగ్గుపరచుట కొరకు బీదవారిని ఏర్పరచుకున్నానని అంటున్నాడు దేవుడు. అయితే ఈ దేవుడిచ్చిన గ్రంథంలో దేవుని యొక్క జ్ఞానాన్ని మనం నేర్చుకోవాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించాలి. ఈరోజు విశ్వాసము తర్వాత క్రియలు విషయంలో మనం నేర్చుకుందాం. దేవుడు తన గ్రంథంలో మనకు విశ్వాసం గురించి మరి క్రియల గురించి ఏం రాసించాడు, మనం కొన్ని మాటలు మనం నేర్చుకుందాం ప్రియులారా. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుంచి 26వ వచనం వరకు మనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి 26 వరకు. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు
కలదని ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసమును రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెల్లుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసం నీకు కనపరుచుతునని చెప్పాను. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు. అలాగు నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొన కోరుచున్నావా? మన పితరుడైన అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసిననియు క్రియల మూలంగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. కాబట్టి అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. మనుష్యుడు విశ్వాసం మూలమున మాత్రము కాక క్రియల మూలమును నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించుతిరి. అటువలనే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారికి వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను కదా. ప్రాణము లేని శరీరం ఎలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. ప్రియులారా, ఇక్కడ దేవుడు విశ్వాసము క్రియల విషయంలో చెప్తున్నాడు. క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసతను రక్షింపగలదా అంటున్నాడు. క్రియలు లేకుండా విశ్వాసం ఒకవేళ ఉంచినట్టయితే రక్షణ అనేది లేదు అని ఇక్కడ రాయబడి ఉన్నది. క్రియలు లేకపోతే విశ్వాసం ఉంటే వ్యర్థుడా అని అంటున్నాడు. ఇక్కడ 20వ వచనంలో చూస్తే వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ప్రయోజనమైనదని తెలుసుకోనుచున్నావా అంటున్నాడు. క్రియలు లేని విశ్వాసము నిష్ప్రయోజనము, వ్యర్థుడా అంటున్నాడు. ఎంతో మంది దేవుణ్ణి నమ్ముకొని నేను దేవునిలో విశ్వాసంగా నడుస్తున్నాను అని చెప్పేసి క్రియలు లేకుండా దేవుణ్ణి నమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే క్రియలు చూపించాలంటున్నాడు. విశ్వాసం ఏ విధంగా అవుతుందో ఆ విశ్వాసాన్ని బట్టి క్రియలు కూడా చూపించాలి. సపోజు రాయడానికి ఎంతో మంచిగా రాత ఉన్నా కూడా ఒకవేళ రాయకపోతే అది వ్యర్థమే. ఆరోగ్యం బాగులేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తాం,
డాక్టర్ మందులు ఇస్తాడు. ఒకవేళ మందులు వేసుకోలేదనుకోండి, ఆరోగ్యం బాగుపడుతుందా? బాగుపడదు. విశ్వాసం ఉంది, నేను డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను, నాకు డాక్టర్ మందులు ఇస్తాడు అని. ఆ ఇచ్చిన మందులను మనం వేసుకుంటే ప్రయోజనం, అది క్రియ. ఒకవేళ ఆ క్రియ చేయకుండా మందులు తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టి మనం పండుకున్నాం అనుకోండి, మన ఆరోగ్యము బాగు కాదు. కనుక ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, విశ్వాసం ఎంత ఉందో అంతకంటే ఎక్కువగా క్రియలు ఉండాలి అని అంటున్నాడు. బైబిల్ గ్రంథంలో ఒకరిద్దరి ఉదాహరణ మనకిచ్చాడు, అబ్రహాము, రాహాబు. అబ్రహాం విషయం అయితే మనకు తెలుసు. అబ్రహాం విషయంలో మనము చదువుకున్నాం, విన్నాము, మనకు తెలుసు. ఏమని? దేవుడు కుమారుడు ఇచ్చిన తర్వాత కుమారుణ్ణి బలిమన్నాడు. అన్నప్పుడు అబ్రహాం ఏం చేశాడు? తన కుమారుణ్ణి కొండపైకి తీసుకొని పోయి బలియడానికి సిద్ధమయ్యాడు. అంటే క్రియ చూపించాడు కనుక అక్కడ ఏమైంది? దేవుడు అక్కడ రక్షించాడు. మరి అబ్రహాం విషయంలో మనకు తెలుసు, ఆయన విశ్వాసంతో తండ్రి అయ్యాడు. మరి ఈ రాహాబుని ఎందుకోసం ఇక్కడ మనకు చూపిస్తున్నాడు? రాహాబు ఒక వేశ్య, చెప్పడానికి కూడా మనకు అసహ్యం అనిపిస్తుంది, వేశ్య. కానీ ఈమెను కూడా క్రియల రూపకంగా విశ్వాసాన్ని చూపించిందని చెప్పేసి మనకు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఆ వేశ్య అయినా కూడా ఆమె దేవునికి అన్యురాలు, ఆమె దేవుని నమ్ముకున్న వ్యక్తి కాదామె. అయినా కూడా ఆమె క్రియల రూపకంగా దేవునికి నచ్చింది. ప్రియుల, అబ్రహాం అయితే తనకు సొంత కుమారుని బలిచ్చాడు. ఆ క్రియల్ని చూసి దేవుడు ఆయనని మంచి విశ్వాసి అని చెప్పేసి పేరు పెట్టాడు. కానీ ఈ రాహాబు విషయంలో ఏంటి? ఆమె ఒక వేశ్య. మరి ఆమె నమ్ముకున్న వ్యక్తి కూడా కాదు, అన్యురాలు. ఆమె యూదురాలు కూడా కాదు, ఆమె అన్యురాలు. అయినా కూడా ఆమె విశ్వాసంతో ఒక క్రియ చేసిందట. ఆ క్రియను చూసి దేవుడు ఆమెని మెచ్చి ఆమె కుటుంబాన్ని రక్షించాడట. ఆ మాట చూసుకుందాం ప్రియులారా మనం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసుకుందాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం నూను కుమారుడైన యెహోషువ వేగరవారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యంగా యెరికోను చూడని వారితో చెప్పి హిత్తీ నొద్ద నుండి వారిని రహస్యంగా పంపెను. వారు వెళ్ళి రాహాబును ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా దేశమును వేగుతూచుటకు ఇజ్రాయేల్ వద్ద నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానము వచ్చెను. ఇక్కడ యెహోషువ ఏం చేశాడంటే, ఆయన దగ్గర ఉన్న సేవకుల్ని 2 ఏం చేశాడు? యెరికో పట్టణానికి పంపించాడు. ఆ ప్రాంతాన్ని గెలుచుకోవాలని, ఆ ప్రాంతాన్ని స్వాధీనపరచుకోవాలని చెప్పేసి యెహోషువ ఏం చేశాడంటే, ఆ ఊరు ఏ విధంగా ఉంది, ఆ పట్టణము, ఆ దేశం ఏ విధంగా ఉంది అని చెప్పేసి 2 ఏం చేశాడంటే ఆ దేశానికి పంపించాడు. పంపించినప్పుడు ఆ దేశానికి 2 వేగుల వారు వచ్చారని చెప్పేసి అక్కడ రాజుకు తెలిసి ఏం చేశాడంటే కొంతమందిని ఆ వేశ్య ఇంటికి పంపించాడు. మీ ఇంటికి 2 వేగుల వారు వచ్చారు, వారు ఎక్కడున్నారు అని అంటే ఆమె ఏం చేసిందంటే ఆ 2 దాచిపెట్టింది.
ఎందుకు అనంటే ఈ దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి ఇజ్రాయెల్ వస్తున్నారు. ఇజ్రాయెల్ దేవుడు గొప్పవాడని చెప్పేసి ఆమెకి తెలిసింది. ఆ మాటను మనం చూసుకుందాం. 9వ వచనం నుంచి, యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేనెరుగుదును అని అంటున్నది ఆమె. అంటే ఇజ్రాయెల్ వాళ్ళు ఈ యెరికో పట్టణానికి వస్తే ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా భయపడుతున్నారట. ఎందుకు? ఇజ్రాయెల్ దేవుడు సముద్రాన్ని 2 భాగాలు చేసి వారిని రక్షించాడు. అక్కడున్న ఫారో రాజును సముద్రంలో ముంచేశాడు. ఈ ఇజ్రాయెల్ దేవుడు కాపాడాడు అని చెప్పేసి ఇక్కడ వారికి భయం పుట్టిందట. ఆ మాట వారి ముందర చెప్తుంది ఆమె. మళ్ళీ ఒకసారి చదువుకుందాం. ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టినదనియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రమును నీరును ఎలాగో ఆరిపోజేసెనో యోర్దాను తీరం నుండును అమోరీయుల 2 రాజులైన సహోదరులకు ఓగుకును మీరేమి చేసితురో అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలం చేసితురో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా మా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుష్యులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. నేను మీకు ఉపకారం చేసి గనుక మీరు నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాళ్ళను ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్కచెల్లెలను వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించున్నట్టుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయుడనెను. ఈ దేశాన్ని వాళ్ళు స్వాధీనపరచుకున్నప్పుడు నా కుటుంబాన్ని, నా తల్లిదండ్రులని, నాకు సంబంధించిన బంధువులందరినీ మీరు రక్షించండి, కాపాడండి అని చెప్పేసి అంటున్నాడు. రాజుకు తెలిసినప్పుడు రాజు ఏం చేశాడంటే కొంతమంది సైనికుల్ని అక్కడికి పంపించినప్పుడు మీ ఇంటికి 2 వేగుల వారు వచ్చారు, వారు ఎక్కడున్నారు అని అంటే వారు ఇక్కడ లేరు, వారు వెళ్ళిపోయారని చెప్పేసి వాళ్ళకి చెప్పి ఈ వచ్చిన ఈ 2 ఏం చేసింది, ఆమె మిద్దె మీదకి ఎక్కించి దాచిపెట్టింది. వాళ్ళని దాచిపెట్టి ఈ రాజు పంపించిన వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వారికి ఏమన్నదంటే మీరు 2 రోజులు ఆగి ఈ రాజు పంపించిన వాళ్ళు మిమ్మల్ని పట్టుకోవడానికి వచ్చారు, మరి వారు ఇప్పుడు వెళ్ళిపోయారు, మరి వాళ్ళు తిరిగి వచ్చే వరకు మీరు 2 రోజులు 3 రోజులు ఇక్కడ ఆగి తర్వాత మీరు వెళ్ళండి అని చెప్పేసి వారిని దాచిపెట్టింది. దాచిపెట్టిన తర్వాత ఈ రాజు పంపించిన వాళ్ళు వీళ్ళని వెతకడానికి అని చెప్పేసి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకు దొరకలేదు. వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత వీళ్ళను పంపించింది. అంటే దేవుని సన్నిధిలో దేవునికి భయపడి దేవుని యొక్క మనుషులని ఆమె రక్షించింది, కాపాడింది. ఆ కాపాడిన విషయాన్ని బట్టి దేవుడి గ్రంథంలో ఆ వేశ్య పేరు రాయించాడు. క్రియ చూపించింది ఆమె, నమ్మింది. దేవుడు గొప్పవాడు, వాళ్ళ దేవుడు రక్షించేవాడు, గొప్ప కార్యాలు చేసేవాడు, సముద్రాన్ని 2 పాయలు చేశాడు,
వీరు నడుస్తుంటే ముందల అగ్నిస్తంభంతో వాళ్ళని నడిపించాడు అని చెప్పేసి దేవుడు చేసిన కార్యాలకంతని ఆమె విని భయపడి ఏం చేసిందంటే దేవుడు పంపించిన ఆ ఇద్దరు వేగుల వారిని కాపాడి రక్షించింది, ఆ రాజుకు అప్పచెప్పలేదు. అంటే ఈమె క్రియ చేసింది, విశ్వసించింది దేవుని పట్ల, విశ్వసించి మళ్ళీ ఏం చేసిందంటే క్రియ కూడా చేసింది. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత దేవుని పైన విశ్వాసమే ఉండకుండా ఆ విశ్వాసాన్ని బట్టి క్రియలు కూడా చేయాలి. మనం దేవుణ్ణి నమ్ముకున్నాం, ప్రతి ఆదివారం వస్తున్నాం, చలో వెళ్ళిపోతున్నాం అనకుండా ప్రతిరోజు ప్రార్థనలో, ప్రతిరోజు బైబిల్ చదవడంలో, ప్రతిరోజు పాటలు పాడటంలో దేవునికి ఇష్టమైన క్రియలు చేస్తే దేవునికి నచ్చుతాయి. దయ్యాలు కూడా దేవుని నమ్ముతున్నాయట, కానీ లాభం ఏంటిది? దయ్యాలు కూడా నమ్ముతున్నాయి, భయపడుతున్నాయి. దయ్యాలు కూడా భయపడి కూడా క్రియలు చేయటం లేదు. మరి మనుషులైన మనము బైబిల్ చదవడం లేదు ఎందుకు? ప్రార్థన చేయడం లేదు ఎందుకు? విశ్వసించాం కానీ క్రియలు మనం చూపించడం లేదు. సంఘానికి సహకరిస్తామంటాం కానీ క్రియల కాడికి వచ్చే వరకు దూరం వెళ్ళిపోతాం. ఇది చాలా మంది క్రైస్తవుల్లో ఉన్న గుణాలు. అబ్రాహాము ఏ విధంగా నీతిమంతుడు అని చెప్పేసి పేరు తెచ్చుకున్నాడో, రాహాబు ఆమె క్రియల ద్వారంగా దేవుని యొక్క గ్రంథంలో పేరు లిఖించబడిందో, దేవుని నమ్ముకున్న మనం కూడా దేవుడు మనల్ని నమ్మాలి అని అంటే ముందు మనము క్రియలను చేయాలి. విశ్వాసం ఉంది మనకు కానీ క్రియలు లేవు కనుక ఏమంటున్నాడు అక్కడ? క్రియలు లేని విశ్వాసము మృతము అంటున్నాడు. అంటే క్రియలు లేని విశ్వాసము మృతము అంటే చనిపోయిన పేనికలాగానే మనం బ్రతికుండి కూడా, దేవుని సన్నిధిలో మనం ఉండి కూడా, దేవుణ్ణి నమ్ముకొని కూడా చనిపోయిన ఒక శవం లాంటి వాళ్ళం. ఎందుకంటే క్రియలు మనలో లేకపోతే. క్రియలు ఉండాలి. ఆరోగ్యం బాగులేని వానికి మనము అంగి ఇచ్చి పోయి కప్పు అంటే లాభం ఏంటిది అంటున్నాడు. ఆరోగ్యం బాగలేనప్పుడు ఆ వ్యక్తికి వైద్యం అందించాలి. వైద్యం అందించకుండా ఒక అంగీనిచ్చి నువ్వు కప్పుకొని పో అని అంటే ఆరోగ్యం బాగుపడుతుందా? బాగుపడదు. అంటే క్రియలు లేవు. విశ్వాసం ఉంది కానీ క్రియలు లేవు. అబ్రహాము ఏ విధంగా క్రియలు చూపించాడో, రాహాబు ఏ విధంగా క్రియల రూపకంగా విశ్వసించిందో, అదే విధంగా దేవుణ్ణి నమ్ముకున్న క్రైస్తవులను కూడా ఏం చేయాలట? విశ్వాసంతో తగ్గ క్రియలను చూపించాలి. క్రియలు లేని విశ్వాసము మృతము అంటున్నాడు. ఆ మృతం కాకుండా క్రియల్ని మనం చేసి చూపించి దేవుడు మనకు మెచ్చేలాగా మనం బ్రతకాలి పిల్లలు. ఇంకొక మాటను చూసుకుందాం. అంతకంటే ముందు అదే యెహోషువ గ్రంథంలో 6వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. యెహోషువ గ్రంథము 6:22, 22, 23, 25. అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణం చేసినట్టు ఆమెను ఆమె కలిగిన వారందరినీ అక్కడ నుండి తోడుకుని రండని దేశమును వేగు చూసిన ఇద్దరు మనుషులతో చెప్పగా, వేగుల వారైన ఆ మనుషులు పోయి రాహాబును ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమె కలిగిన వారందరినీ వెలుపలికి తోడుకొని వచ్చిరి. ఆమె ఇంటి వారినందరినీ వారు వెలుపలికి తోడుకొని
ఇజ్రాయేల పాలెం వెలుపట వారిని నివసింపజేసిరి. అప్పుడు వారు ఆ పట్టణమును దానిలోని సమస్తమును అగ్ని చేత కాల్చివేసిరి. వెండిని, బంగారమును, ఇత్తడిని, పాత్రలను, ఇనుప పాత్రలను మాత్రమే యెహోవా మందిర ధనాగారంలో నుంచిరి. రాహాబును వేశ్య యెరికోను వేగు చూచుటకు యెహోషువ పంపించిన దూతలను దాచిపెట్టి ఉండెను కనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమె కలిగిన వారందరినీ బ్రతకనిచ్చెను. ఆమె నేటి వరకు ఇజ్రాయేల్ మధ్య నివసించుచున్నది. చూడండి, ఆమె క్రియల వలన ఆమె ఆ యొక్క వేగుల వారిని దాచిపెట్టింది గనక దేవుడు ఆమె క్రియను చూసి ఏం చేశాడట, ఆమె కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా, బంధువులందరిని కూడా ఏం చేసిండు, దేవుడు రక్షించిండు. వారిని ఎరుకో పట్టణం నుంచి బయటికి తీసుకొని వచ్చి ఎరుకో పట్టణాన్ని కాల్చివేశాడు. దేవునికి మనం క్రియలు చూపించినట్టయితే మనకు ఎటువంటి ఆపద వచ్చినా కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడు, ఆ ఆపదల నుంచి మనల్ని రక్షిస్తాడు. ఎటువంటి ఆపద వచ్చినా కూడా దేవుడు మనకు ఆ ఆపద రాకుండా ఏదో ఒక కారణంతో, ఏదో ఒక సలహా ఇచ్చి, ఏదో ఒక సహాయం చేసి దేవుడు మనల్ని కాపాడుతాడు. కనుక క్రియలు చూపించాలి దేవునికి. క్రియలు ఏ విధంగా అయితే మనం చూపిస్తామో దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు. క్రియలు లేకపోతే దేవుడు మనల్ని కార్యాలు చూపించాడు. క్రియలు మెయిన్ అంటున్నాడు దేవుడు. క్రియలు ముఖ్యం. క్రియలు లేకపోతే దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేయడం లేదు. కనుక రాహాబు ఎటువంటి క్రియలు చేసిందో ఆ వేగుల వారిని దాచిపెట్టి ఆమె క్రియను చూపించిందో, అదే విధంగా మన జీవితాలలో కూడా మనం దేవుని నమ్ముకున్నామనే విశ్వాసం కాకుండా క్రియల రూపకంగా దేవునికి నచ్చేటట్టు మనం బ్రతకాలి. ప్రియులారా, ఎప్పుడైతే క్రియలతో మనం దేవునికి నచ్చినట్టు మనం బ్రతుకుతామో దేవుడు మన జీవితాల్లో అద్భుత కార్యాలు చేస్తాడు. ఇంకొక ఇద్దరు స్త్రీలు ఉన్నారు. వారు కూడా ఏ విధంగా తమ్ము రక్షించుకున్నారు చూసుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 24వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 24వ వచనం. 15. ఆయన ఇజ్రాయెల్ ఇంటి వారైనా నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదని అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయం దయచేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడి ముక్కలు తినును కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మ, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. ఇక్కడ ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ యొక్క కుమార్తె అనారోగ్యంగా ఉంది. ప్రియులారా, అయితే ఆ పట్టణానికి యేసుక్రీస్తులు వారు వచ్చారని చెప్పేసి ఆమె యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి తన కూతురు యొక్క అనారోగ్యాన్ని చెప్పుకున్నప్పుడు శిష్యులు వచ్చి యేసుక్రీస్తుని అడిగారు, అయ్యా, మరి ఆమె ఊకే అడుగుతుంది, ఆమె అమ్మాయిని స్వస్థత చేయమని చెప్పేసి అని అడిగితే యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే,
నేను ఇశ్రాయేల్ లోపల ఉన్న వాళ్ళని రక్షించడానికి వచ్చాను అని అన్నాడు ఆయన. అంటే అప్పుడు యూదులకు ఇజ్రాయేళ్లకే దేవుడు, అన్యజనులకు దేవుడు కాదు. నేను ఇజ్రాయేల్ వాళ్ళకే, వాళ్ళ లోపల ఉన్న వాళ్ళకే, ఇజ్రాయేల్లో ఉన్న వాళ్ళకే నేను అనారోగ్యంగా ఉంటే వారికి నేను స్వస్థత చేస్తానని చెప్పేసి అన్నప్పుడు ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చాడు యేసుక్రీస్తు. ఏమనంటే కుక్క పిల్లలకు రొట్టెలు వేయను అని. ఆ మాట చూడండి, 26. అందుకైనా పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా, అంటే ఆకలి కొన్న పిల్లల యొక్క రొట్టెలు తీసుకొని, పిల్లలకి ఇచ్చే రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలకు వేయడం యుక్తము కాదు, మంచిది కాదు అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇక్కడ కుక్క పిల్లలు ఎవరయ్యారు? అన్యులు కుక్క పిల్లలు అయ్యారు. ఈరోజు విశ్వాసుల్లో ఎవరికైనా దాసులు ఏదో ఒక మాట అంటే నాకు ఈయన ఈ విధంగా అన్నాడు అని చెప్పేసి మనసులో పెట్టుకుంటాడు. ఆయన ప్రార్థన చేయకుండా పర్వాలే, ఆయన దగ్గర పోకున్నా కూడా పర్వాలే, మాకు ఇట్లా అంటాడా అని చెప్పేసి ఈరోజు క్రైస్తవుల్లో చాలా మందిలో ఇటువంటి స్వభావాలు ఉన్నాయి. కానీ అక్కడ ఏమంటున్నాడు ఆయన? పిల్లలకి ఇచ్చే రొట్టె ముక్కలు కుక్క పిల్లలకు వేయడం మంచిది కాదు అన్నప్పుడు ఆమె ఏమన్నదంటే, అయ్యా నువ్వు అన్న మాటలు నిజమే, కానీ ఆ కుక్క పిల్లలు కూడా బల్ల పైన తిన్న తర్వాత కింద పడ్డ మెతుకులు, ఆ రొట్టె ముక్కలు ఆ కుక్క పిల్లలు తింటాయి కదా అని అన్నారు. ఆ మాటకు ఆయన ఆమె యొక్క విశ్వాసాన్ని తెలుసుకొని, నీ విశ్వాసం గొప్పదమ్మా అని చెప్పేసి, సరే నీ బిడ్డ స్వస్థత అయితే వెళ్ళిపో అని చెప్పేసి అన్నాడు. అంటే ఆమె కుక్క పిల్లలు అని చెప్పేసి ఒక ఉదాహరణ ఇచ్చిన తర్వాత ఆమె మనసులో బాధ పెట్టుకోలేదు. ఆమె నమ్మింది, అవును కుక్క పిల్లలు కూడా తిని పడేసిన ముక్కల్ని తింటాయి కదా, వాటితోటైనా ఆకలిని నింపుకుంటాయి కదా, కడుపు నింపుకుంటాయి కదా, అదే విధంగా కుక్క పిల్లల్ని అనుకో అయ్యా నన్ను అని అనుకున్నాను. కుక్క పిల్లల్ని నేను నా ఆకలి తీర్చు అని చెప్పేసి ఆయన ముందర ప్రాధేయపడ్డది. ఆ విశ్వాసాన్ని చూసి యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? అమ్మా నీ విశ్వాసం చాలా గొప్పది. ఆ మాట చదవండి. 27వ వచనం. అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందింది. క్రియ చూపించింది. ఆమె క్రియ చూపించి ఏం చేసింది? స్వస్థత పొందుకున్నది. రాహాబు కూడా క్రియ చూపించి రక్షణ పొందుకున్నది. ఆమెనే కాకుండా ఆమె కుటుంబస్తులే కాకుండా ఆమె బంధుమిత్రులందరినీ కూడా ఏం చేసింది? రక్షించింది. ఒక క్రియ ద్వారా, విశ్వాసం ద్వారా ఏం కాదు, కానీ ఆ విశ్వాసాన్ని బట్టి క్రియ కూడా ఉండాలి. ఆ క్రియని బట్టి రక్షింపబడింది ఆమె. ఇక్కడ ఈమె క్రియని బట్టి తన కూతురికి స్వస్థత పొందుకున్నది. ఇంకొక ఆమె ఉన్నది చూడండి, మార్కు సువార్త 25వ అధ్యాయము 25వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం. పన్నెండేండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో
తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడదుననుకొని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. ఇక్కడ ఒక స్త్రీ, రక్తస్రావం స్త్రీ ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి రక్తస్రావం అవుతుంది ఆమెకు? 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం అవుతుంది. ఆమె పక్కన ఎవరు కూర్చునాలన్న కూడా విసుగు ప్రియుల. ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, అయినా కూడా ఆమె స్వస్థత పొందలేదు. చివరికి ఆ పట్టణానికి యేసుక్రీస్తుల వారు వస్తున్నారని చెప్పేసి విని ఆమె ఏమని విశ్వసించింది అనంటే, ఆయన యొక్క బట్టను ముట్టితే నేను స్వస్థత అవుతానని విశ్వసించింది. విశ్వసించి ఏం చేసింది? ఆయన దగ్గరికి వెళ్ళి వెనక్కి నుంచి పోయి ఆయన యొక్క బట్టను ముట్టింది ప్రియుల. విశ్వాసము, స్వస్థత అవుతాను అని అనుకున్నది విశ్వాసము. పోయి ముట్టింది, అది క్రియ. విశ్వసించింది, నేను ఆయన దగ్గరికి వెళ్తే ఆయన యొక్క బట్టను ముట్టితే నేను స్వస్థత పొందుతాను అని చెప్పేసి విశ్వసించింది. ఆ విశ్వాసంతో ఏం చేసింది? యేసుక్రీస్తు వాళ్ళ దగ్గరికి వెళ్ళింది, వెళ్ళి ఆయనను ముట్టింది పిల్ల. ఇది క్రియ. వెళ్తాను అన్నది విశ్వాసము, స్వస్థత చెందుతాను అన్నది విశ్వాసము, వెళ్ళడము, వెళ్ళి ఆయన యొక్క అంగీని ముట్టడము అది క్రియ. ఈ 2 పనులు చేసిందాను. అప్పటిదప్పుడు ఏమైందట? రక్తస్రావం ఆగిపోయింది, ఆమె స్వస్థత కలిగింది. విశ్వసించింది, క్రియ చూపించింది. అదేవిధంగా రాహాబు కూడా ఏం చేసింది? విశ్వసించింది, వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు, వీళ్ళ దేవునితో ఈ ఎరుగో పట్టణంలో భయం పుడుతుంది అని చెప్పేసి విశ్వసించింది. విశ్వసించి ఏం చేసింది? వచ్చిన వేగుల వారిని రక్షించింది ప్రేమ, కాపాడుకున్నది, వాళ్ళకి ఇంట్లో దాచిపెట్టింది. ఆ క్రియ చూపించింది. ఆ క్రియ చూపించడం వల్ల వారు వెళ్ళే సమయంలో ఏమన్నారంటే, నీ ఇంటికి ఒక ఎర్ర దారాన్ని కట్టి ఉంచు అని అన్నారు. ఎప్పుడైతే మేము ఈ దేశానికి మళ్ళీ వస్తామో అప్పుడు ఆ దారాన్ని చూసి నేను నీ కుటుంబాన్ని రక్షిస్తాము, నీకు సంబంధించిన వాళ్ళని ఎంతమంది ఉన్నారో అందరిని కూడా ఈ ఇంట్లో తెచ్చి ఉంచుకో అని అన్నారు. ఎవరైతే ఇంట్లో నుంచి బయటికి వెళ్తారో వాళ్ళ విషయంలో మాకు ఎటువంటి అభిప్రాయం లేదు, కానీ కుటుంబంలో ఇంట్లో ఎంతమంది ఉంటే వారందరిని నేను రక్షిస్తానన్నారు. యోషువ గ్రంథం చదవండి, యోషువ గ్రంథం తీయండి. యోషువ గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనం. ఆ మనుషులు ఆమెతో ఇట్లనిది, ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చువారము కనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణము విషయమై మేము నిర్దోషుల మగునట్లు నీవు మమ్మును దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారము కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారినందరినీ నీ ఇంట చేర్చుకొనుము. నీ ఇంటి ద్వారంలో నుండి వెలుపలికి వచ్చువాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. మేము నిర్దోషుల మగుదుము. అయితే నీ ఇంటనున్న ఎవనికే గాని ఏ అపాయమైనను తగిలిన ఎడల దానికి మేమే ఉత్తరవాదులము.
నీవు మా సంగతి వెల్లడి చేసిన ఎడలా నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణం విషయంలో మేము దోషులము కామనిరి. ఏమన్నారు వాళ్ళు? ఇంటి నుంచి బయటికి వెళ్ళే సమయంలో ఎక్కడి నుంచి అయితే మమ్మల్ని నీవు పంపిస్తున్నావో అక్కడ ఈ ఎర్ర దారాన్ని కట్టు. మేము ఎప్పుడైతే మళ్ళీ ఇది ఎరుకో పట్టడానికి వస్తామో అప్పుడు నీ కుటుంబంలో ఎంతమందిని చేర్చుకుంటావో, నీ ఇంటిలో నువ్వు ఎంతమందిని చేర్చుకుంటావో అందరిని కూడా మేము కాపాడుతాము అని అన్నారు. ఆమె తల్లిదండ్రుల్ని, బంధువుల్ని, అన్నదమ్ముల్ని అందరిని కూడా ఏం చేసింది? ఇంట్లో కూర్చొని పెట్టించింది. వాళ్ళందరినీ కూడా ఏం చేశాడు? దేవుడు కాపాడాడు. అంటే ఆమె క్రియ చూపించి తన కుటుంబాన్నే రక్షించుకున్నాడు. ఒక స్త్రీ క్రియ చూపించి తన కుమార్తెకు స్వస్థత పొందుకున్నాడు. ఒక స్త్రీ క్రియ చూపించి 12 సంవత్సరాల నుంచి ఉన్న అనారోగ్యాన్ని ఏం చేసింది? స్వస్థత పొందుకున్నది. దేవునికి క్రియ ముఖ్యం. మన జీవితాల్లో ఏదైనా కార్యాలు జరగాలి అంటే, మంచిది జరగాలి అంటే ఏం చేయాలంటే దేవునికి మనము క్రియ చూపించాలి. క్రియలు లేకుండా విశ్వసించి ఎన్నిసార్లు సంఘానికి వచ్చినా, ఎన్నిసార్లు ప్రార్థనలో కూర్చున్నా క్రియలు లేకపోతే మాత్రం జీవితాలలో మంచి అనేది దేవుడు చేయడు. దేవుడు చూసేది క్రియలే అంటున్నాడు. ఎందుకంటే దయ్యాలు కూడా విశ్వసిస్తాయి. మరి దయ్యాలు కూడా విశ్వసించినప్పుడు మనుషులమైన మనం కూడా విశ్వసిస్తున్నాం, కానీ దయ్యాలు క్రియలు చేయటం లేదు. ఆ దయ్యాలు క్రియలు చేయవు కూడా. దయ్యాలు క్రియలు చేసినట్లయితే మనుషుల్ని దేవుడు సృష్టించే అవసరమే లేదు. ఎందుకంటే మానవుని కంటే ముందే ఒక దయ్యాన్ని దేవుడు కిందికి పడేశాడు. ఒకవేళ దేవుని ప్రకారంగా క్రియలు చేసినట్టయితే ఆ దయ్యాలు మనిషిని దేవుడు పుట్టించే అవసరం లేదు. కానీ క్రియలు చూపించటం లేదు దయ్యాలు. పరలోక రాజ్యంలో దయ్యాలకు దేవుడు స్థానం ఇచ్చాడు, కానీ క్రియలు చూపించకుండా ఏం చేశాయి? దేవునికి ఎదురు తిరిగాయి. అందుకోసమే ఆ దయ్యాలను కిందికి పంపించాడు దేవుడు. అక్కడ స్థానం లేదు దయ్యాలకు. నేను పుట్టించిన మనుషులైన నా యొక్క క్రియలు చేస్తారేమో, నేను చెప్పినట్టు క్రియలు చేస్తారేమో అని చెప్పేసి దేవుడు అనుకున్నాడు. కానీ మనుషులు కూడా నామమాత్రంగా దేవునికి విశ్వసిస్తున్నారు, క్రియలు మాత్రం చూపించలేదు. దేవుని నమ్ముకున్న మనము దేవుని యొక్క రాజ్యానికి మనం వారసులు కావాలి అని అంటే విశ్వాసం కాదు, ముఖ్యంగా క్రియలు కావాలి. సంఘము సహకారంలో అయినా, సంఘము ఎదుగుదలలో అయినా, విశ్వాసుల ఎదుగుదలలో అయినా, మన జీవితాల్లో ఆత్మీయంగా ఎదుగుదలలో అయినా మనం ఏం చేయాలి? క్రియలు చూపించాలి. క్రియలు లేకపోతే విశ్వాసం మృతం అన్నాడు కనుక క్రియల్ని ముఖ్యంగా మనం మన జీవితాల్లో ఉంచుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, పరలోకమందున మా తండ్రి, మీకు వందనాలు. కృపా కనికరం గల మహారాజాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి, మీరు మాకు నేర్పించిన మాటల్ని బట్టి ప్రభా, విశ్వాసమే కాకుండా క్రియలు కూడా మా జీవితాల్లో మేము ఉంచుకునేలాగున, క్రియల ద్వారా తండ్రి విశ్వాసాన్ని చూపించేలాగున మాకు కృప చూపమని కోరుకుంటూ ఈ ప్రార్థనను తండ్రి మీ పాదాలకు చెంత చేరుస్తున్నాం. తండ్రి, మీకే వందనాలు ప్రభా, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.